రాజకీయాలు వద్దు, వివరాలు చెప్పండి. ఇది కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరం కమిషన్ వేసినారు, పీసీ ఘోష్ కమిషన్. పీసీ ఘోష్ కమిషన్ ముందుకు తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన బీఆర్ఎస్ నాయకులు వి ప్రకాష్ రావు నిన్న ఈ కమిషన్ ముందు హాజరైనారు తన వాదన వినిపించడానికి. అక్కడ ఆయన మాట్లాడిన మాటలకి కాళేశ్వరం కమిషన్ హెడ్గా ఉన్న చైర్పర్సన్గా ఉన్న పీసీ ఘోష్ రాజకీయాలు మాట్లాడకండి, వివరాలు చెప్పండి అని చెప్పినారు. కొన్ని ప్రశ్నలు కూడా వేసినట్టుగా చేస్తున్నారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడానికి కారణాలు ఏమిటో చెప్పమని చెప్పినారు. ఆయన నీటి వనరుల కోసమే, నీటి పంపిణీ తగాదాల కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని ప్రకాష్ మాట్లాడబోగా కమిషన్ మాత్రం మీరు రాజకీయాలు మాట్లాడకండి, దీనికి సంబంధించిన వివరాలు చెప్పండి అంటుంది. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతకుముందు ప్రాణహిత చేవేళ్లగా ఉండింది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన ఆలోచనగా ప్రారంభమైన ఇది ప్రాణహిత చేవేళ్ల ముందు తుమ్మిడిహట్టి దగ్గర దాన్ని ఆ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అక్కడి నుంచి ప్రారంభం కావాల్సింది. దాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారత రాష్ట్ర సమితి ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని ప్రభుత్వం దాన్ని అక్కడి నుంచి మేడిగడ్డకు మార్చింది, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చింది. ఎందుకు ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభాన్ని అక్కడి నుంచి ఇటు మార్చినారు, ఎందుకు తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చినారు చెప్పండి, కానీ రాజకీయాలు మాట్లాడకండి అన్నారు. కానీ చైర్మన్ ప్రకాష్ రావు మాత్రం కాళేశ్వరం కమిషన్కు హితవు చెప్పబోయినారు. తెలంగాణ ఏర్పడింది నీటి వాటాల కోసమే అన్నారు. కోదండరాం, వెదిరే శ్రీరామ్, రఘు అబద్ధాలు చెప్తున్నారని వ్యాఖ్యానించారు. కోదండరాం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఆయన జేఏసీ చైర్మన్గా వ్యవహరించినారు. ఇప్పుడు మా శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు, ఒక పార్టీ అధినేత. అట్లాగే వెదిరే శ్రీరామ్ నీటి వనరుల నిపుణుడు, రఘు కూడా ఒక నిపుణుడు. వీళ్ళు మాట్లాడిన మాటలు అబద్ధాలు అంటున్నారు ప్రకాష్. దానికి సంబంధించిన వార్త ఈ పత్రిక ప్రధానంగా మొదటి పేజీలో వచ్చింది. అట్లా